మసాలా వడ అని చెప్పుకున్నాం కదా, మసాలా వడ పులుసు అన్నాం కదా. మసాలా వడకి ఇలా పచ్చిపప్పు తీసుకొని నానేసుకున్నాము. పచ్చిపప్పు రుబ్బుకుందాము మిక్సీ జార్లో వేసుకొని. ఒక 3 to 4 hours నానబెట్టాను అనమాట. శుభ్రంగా ఒక 2 times కడిగి ఇలా రుబ్బుకోవాలన్నమాట. దీంట్లోకి మనం ఏం చేస్తున్నాం అంటే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసేసుకొని, మళ్ళీ మిగిలిన పప్పులు కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా దీని మీద వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇది బాగా మెత్తగా కావాలంటే మెత్తగా, ముక్కలుగా అంటే కొంచెం కచ్చపచ్చగా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి దీంట్లో. మసాలా వడ అని చెప్పాను కదా, వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇదైతే మొత్తం మిక్సీ పట్టుకుందాం. ముక్కలుగా కావాలంటే ముక్కలు లేదా కచ్చపక్కగా. పప్పులు అయితే వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క, సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మనం మొత్తం ఇదంతా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టేసాను నేను. చూసారా, ఇలా కచ్చపచ్చ పట్టేసుకున్నాను, మిక్సీ పట్టేసాను. ఇప్పుడు మనం బౌల్లో తీసుకుందాం. మొత్తం బౌల్లో తీసుకొని వడలు వేసుకోవటం అనమాట. మనకి పులుసు ఆల్రెడీ రెడీ అవుతుంది అక్కడ. ఇప్పుడు మనం ఇదైతే బౌల్లో తీసుకొని వడలు వేసుకుందాము. కచ్చపచ్చ రుబ్బుకున్నాం కదా, ఇది ముక్కలుగా. దీంట్లోకి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. ఈ 2 ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకొని దీంట్లో వేసుకుందాము. చూసారు కదా, ఇలా సన్నగా చాప్ చేసేసాను నేను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మసాలాలోకి వేసుకుందాం. వడలోకి ఇలా వేసేసుకొని మొత్తం కలుపుకొని వడలు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఉల్లిపాయ వేసేసుకున్నాం కదా, దీంట్లోకి నేను కచ్చపచ్చ రుబ్బుకున్న తర్వాత పచ్చిపప్పు నానేసుకొని, చెక్క, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లిపాయ, కొత్తిమీర, ఉప్పు వేసుకొని తిప్పుకున్నాం. దాంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఇది వడలు వేసుకోవటమే. ఇప్పుడు ఇది వడలు కాల్చుకున్న తర్వాత పులుసు రెడీగా ఉంది మనకి. పులుసులో వేసుకున్నాం అంటే మసాలా వడ పులుసు రెడీ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, దీంట్లోకి కొత్తిమీర, పచ్చిమిర్చి అవన్నీ మనం పైనుంచి వేసుకోవచ్చు ఇలా చాప్ చేసుకొని. కానీ పిల్లలంతా తినలేరు కదండి, ఉల్చేస్తారు. అందుకనేసి నేనేం చేశానంటే, మిక్సీ పట్టేటప్పుడే మిక్సీలో వేసేసాను అనమాట. ఇప్పుడు ఇదైతే బాగా కలుపుకొని వడలు వేసుకుందాం. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఈరోజు మనం వడ పులుసు పెట్టుకుంటున్నాం, మసాలా వడ పులుసు పెట్టుకుంటున్నాం. దానికి నేను ఇలా ప్యాన్ పెట్టుకొని, కడాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెం వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇవి కూడా బాగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఇవి బాగా బ్రౌనిష్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు మనం టమాటో వేసుకుందాం. దీంట్లోకి మనం టమాటో వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకుందాం. కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకొని టమాటాలు బాగా మెత్తబడిపోయే వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం కారం వేసుకున్నాం. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ మనం చింతపండు పులుసులు రెడీ చేసుకున్నాము. ఇక్కడ టేస్ట్ని బట్టి నేనైతే ఒక 2 స్పూన్స్ వేసాను కారము. బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం ఉడకనిద్దాం. ఇక్కడ చింతపండు పులుసు కూడా రెడీగా ఉంది మనకి. ఇది కొంచెం బాగా ఉడికి ఇంకా చిక్కబడిన తర్వాత అప్పుడు మనం పులుసు పోసుకుందాం, చింతపండు పులుసు. చూడండి, మనకి పులుసు బాగా ఉడికిపోయి ఆయిల్ తెలిపోయింది. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాం. ఏంటంటే ఇక్కడ టమాటా వరకు ఉడికిపోయింది మనకి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాం. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ కూడా టమాటో వేసుకున్నాం. టమాటో బాగా మగ్గనిచ్చిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని టమాటో మగ్గనిచ్చాం. టమాటో మగ్గిన తర్వాత కారం వేసుకున్నాం అనమాట. కారం వేసుకుంటే ఇలా ఉడికి చిక్కబడిపోయింది. చూసారా, చిక్కబడిపోయి మనకి ఆయిల్ తెలిపోయింది. ఇప్పుడు మనం చింతపండు పులుసు రెడీగా ఉంది కదా, ఈ చింతపండు పులుసు దీంట్లో పోసేసుకున్నాం అనమాట. ఇలా బాగా ఆయిల్ తెలిపోయింది కదా, ఇక్కడ చింతపండు రసం రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు రసం దీంట్లో పోసుకొని బాగా ఉడకనియాలి. ఇది కూడా మళ్ళీ చిక్కబడే వరకు. బాగా ఉడికింది అంటే అప్పుడు చిక్కబడిపోతుంది మనకి. ఇక్కడికి పులుసు రెడీ అయిపోతుంది. ఓకేనా, ఇది ఉడకనిద్దాం కాసేపు. బాగా ఉడకనివ్వాలి స్లో ఫ్లేమ్లో. కలుపుకున్నామని చెప్పాను కదా, ముక్కలుగా తిప్పుకొని ఉల్లిపాయలు వేసుకొని ఇప్పుడు తట్టుకొని ఆయిల్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్లో వేసుకుందాం. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు, పెద్దవి కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం మీడియం సైజ్ చూపిస్తున్నాను. ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం కదా, ఇట్లా వేసుకుందాం. ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం.
మనం దీంట్లోనే పచ్చిమిర్చి, చెక్క, లవంగ, మన కొత్తిమీర అన్నీ వేసి తిప్పేసుకున్నాము. ఇలా చిన్న అయినా తట్టుకోవచ్చు, పెద్ద అయినా తట్టుకోవచ్చు. ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ముందుగా ఇలా వడలన్నీ వేసుకున్నాం కదా, కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం అన్నీ. మనకి పులుసు ఆల్రెడీ రెడీగా ఉంది, ఉడికిపోయి. ఈ ఫ్రై అవటమే లేదు. ఈ ఫ్రై అయిన తర్వాత పులుసులో వేసుకుని చూపిస్తాను. చూసారు కదా మనకి ఫ్రై అయిపోయింది. ఇలాగా నేను కొంచెం చిన్నవి వేసుకున్నాను, పెద్దవి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి పులుసులో వేసుకుంటాం కదా, పులుసులో వేసుకున్నప్పుడు అది పులుసు లాగేసిందంటే ఉబ్బిపోతాయి బాగా. మనకి పులుసులో లాగినప్పుడు పులుసులో వడలన్నీ ఉబ్బుతాయి అన్నమాట. తీసేసుకున్నప్పుడు తీసుకొని ఇక్కడ పులుసు ఆల్రెడీ ఉడుకుతుంది, మనకి పులుసులో వేసేస్తాను అనమాట. ఓకేనా. ఆయిల్ తెలిపింది చూసారు కదా, పులుసు ఉడికి ఆయిల్ తెలిపింది, పులుసులో వేసేసుకున్నాం. ఉడుకుతుంది. ఫైనల్లీ సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేస్తున్నాను. ఒక 5 minutes ఉంచేసి సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి. మసాలా వడ చూసారు కదా, మసాలా వడ రెడీ మనకి. యమ్మీ రైస్ తోటి, కొత్తిమీర తోటి, మసాలా వడతోటి గార్నిష్ చేశాను నేను. మీరు తప్పకుండా ట్రై చేయండి. మసాలా వడ పుల్స్ విత్ రైస్ తోటి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, కొత్తిమీర తోటి రైస్లో పెట్టుకున్నాను నేను. ఇది వడ మనకి పులుసులో వేసుకున్నాం కదా, ఇలా మెత్తబడిపోతుంది వడ. మెత్తబడి ఈ పులుసు అంతా లాక్కొని చాలా బాగుంటుంది. మసాలా వడ పులుసు విత్ రైస్ తోటి వేడివేడిగా పొగలు వస్తున్నాయి చూడండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. మసాలా వడ పులుసు తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ. బాయ్.